హలో గైస్, వెల్కమ్ టు ఎంయూ గామి ఇన్ డీటెయిల్ రివ్యూ. ఫస్ట్ వచ్చేసి స్పాయిలర్ అలర్ట్ అండి. దిస్ వీడియో ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆల్రెడీ వాచ్డ్ ద గామి మూవీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ చూసాక ఈ వీడియో చూడండి. అండ్ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో గామి ఒపీనియన్ ఉంటుంది, చూడండి. ఈ వీడియోలో హెవీ స్పాయిలర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు చూడకుంటే ఈ వీడియో చూస్తే మీకు చూడాలన్న ఆలోచన చచ్చిపోతుంది. దాని కారణం నేనే అవుతా. సో ఆఫ్టర్ వాచింగ్ మూవీ వాచ్ దిస్ వీడియో. ఇక మొదలెడదామా? ఫస్ట్ మూవీ పూర్తిగా ఎలా ఉందంటే నచ్చిందని చెప్పలేను, అలాగని నచ్చలేదని చెప్పలేను. మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే చాలా నెగిటివ్స్ ఉన్నాయి, చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి, చాలా లైక్ సీన్స్ కూడా ఉన్నాయి. అవేంటి అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో పాజిటివ్ వచ్చేసి మెయిన్ లీడ్స్ వాళ్ళు ఎవరంటే విశ్వక్సేన్, చాందిని చౌదరి గారు, అండ్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక మదర్ క్యారెక్టర్. దిస్ 5 క్యారెక్టర్స్ ఆర్ ద పాజిటివ్ ఫర్ దిస్ మూవీ. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ అంటే సాంగ్స్. ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి అండ్ 2 సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ నైస్. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే కొన్ని సీన్స్ బోర్ కొట్టకుండా అండ్ నిద్రపోకుండా చేయగలిగినాయి. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ వాస్ ఎక్సలెంట్ అండ్ మూవీ డైరెక్టర్ అండ్ స్టోరీ ఆర్ ద పాజిటివ్ ఫర్ ద ఫిలిం. అండ్ కాన్సెప్ట్ వాస్ న్యూ కాన్సెప్ట్ అండ్ ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, ఏ మూవీలో చూడలేదు. దీనివల్ల నాకు మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఏ డెబ్యూట్ ఫిలిం, చాలా బాగా తీశారండి. బట్ స్క్రీన్ ప్లే మాత్రం ఇలాంటివి చాలా మూవీస్లో చూసాం, అదే ఈ మూవీకి పెద్ద మైనస్. ఇవ్వండి పాజిటివ్స్. అండ్ లాస్ట్ ఇంకోటి వచ్చేసి ఈ మూవీ బడ్జెట్కి ఈ రేంజ్ అవుట్పుట్. మూవ్ టు నెగిటివ్స్. నెగిటివ్ విషయానికి వస్తే మూవీలో చాలా ఇల్లాజికల్ సీన్స్ అండ్ ల్యాక్ సీన్స్ అండ్ అలాగే మూవీలో కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేయడం అండ్ కొన్ని సీన్స్లో డ్రాగ్ చేయకపోవడం, కొన్ని క్యారెక్టర్స్కి ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం, అండ్ ఫైనల్లీ మూవీలో ఇంటెన్స్ లేకపోవడం అండ్ ఎమోషనల్లీ మూవీకి కనెక్ట్ కాకపోవడం. ఇవన్నీ మూవీ నెగిటివ్స్ అండి. ఇప్పుడు నెగిటివ్స్ ఏడేడ్ ఉన్నాయి, పాజిటివ్స్ ఏడేడ్ ఉన్నాయి అని చెప్పి సీన్ టు సీన్ మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవ్వడం మన విశ్వక్సేన్ అన్న పాయింట్ ఆఫ్ వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అండ్ మన విశ్వక్సేన్ అన్నకి ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి సంబంధించి ఏం చేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అలాగే సైమల్టేనియస్లీ ఇంకో 2 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అది వచ్చేసి ఒక అమ్మాయిది, ఒక అబ్బాయిది. ఇలాగే స్క్రీన్ ప్లే మొత్తం రన్ అవుతుంది. ఒక 10 నిమిషాలు విశ్వక్సేన్ అన్నది, ఒక 10 నిమిషాలు అమ్మాయిది, ఒక 10 నిమిషాలు అబ్బాయిది. ఇలా వెళ్తుండగానే ఈ స్క్రీన్ ప్లే ఆల్రెడీ ఎక్కడో చూసామని మన ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఏజ్ ప్యాటర్న్ లెక్కేసుకుంటే మనకు ఐడియా వస్తుంది స్టోరీ ఏంటి అనేది. అండ్ కన్ఫర్మేషన్ కోసం ఒక సీన్ ఉంటుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సర్పంచ్ కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఆ కొడుకు వచ్చేసి చైనాలో పనిచేస్తాడని చెప్పి హింట్ ఇస్తారు. ఇక్కడే మనకు ఒకటి అర్థమవుతుంది, చైనా అంటున్నారంటే సైంటిస్ట్ టైప్ అనిపించింది. ఫైనల్లీ అదే కరెక్ట్ అయిపోయింది. ఇలాగే స్క్రీన్ ప్లే మొత్తం రన్ అవుతుంది. అండ్ ఇలాగే స్క్రీన్ ప్లే ఉండడం వల్ల మనం మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వం అండ్ వాళ్ళు పడే బాధను మనం ఫీల్ అవ్వం అస్సలు. మూవీలో వెళ్తుంటుంది. ఇందులో కొన్ని డైలాగ్స్ మాత్రం ఎగ్జామ్ అనిపించిన నాకైతే. అండ్ కొన్ని డైలాగ్స్ వచ్చేసి కావాలని మనల్ని డైవర్ట్ చేయడానికి చెప్పినట్టు ఉంటాయి. ఎలా అంటే ఒక సీన్ చెప్తా. ఫస్ట్ ఒక 30 మినిట్స్ తర్వాత పాపకు వాళ్ళ అవ్వ చెప్తుంటుంది, ఇట్లా మీ అమ్మ ఇట్లా కష్టపడ్డది, మీ నాన్న ఇట్లా వెళ్ళిపోయిండు, మీ అన్న కూడా పిచ్చోడే వెళ్ళిపోయిండని. ఇక్కడ వాళ్ళ అన్న హీరో అనుకోవాలని చెప్పా, లేకపోతే ఎవరు అనుకోవాలని చెప్పి డైలాగ్ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకు స్టోరీ మొత్తం అయిపోయాక వాళ్ళ అన్న ఎవరో చూపెట్టరు, వాళ్ళ ఫాదర్ ఎవరో చూపెట్టరు. ఇలాంటి చాలా డైలాగ్స్ ఉంటాయండి మూవీలో బికాస్ ఆఫ్ డైవర్ట్. అండ్ మెయిన్ లీడ్ చాందిని చౌదరి గారిని పెట్టింది కూడా అందుకే అని నా ఫీలింగ్. కాకపోతే అక్కడ సైంటిస్ట్, డాక్టర్, ఎక్స్పెరిమెంట్ అది అన్నారు, కానీ నాకైతే జస్ట్ కన్విన్స్ కాలేదు నేనైతే. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. ఇంటర్వెల్ అప్పుడు హీరోయిన్ వాటర్లో పడిపోతుంది అండ్ విశ్వక్సేన్ అన్న అక్కడిక్కడ చూస్తాడు. కట్ చేస్తే నీళ్ళలోకి వచ్చేస్తాడు. అండ్ నీళ్ళలోకి ఎలా వచ్చాడో చూపెట్టరు. ఇంకోసారి కట్ చేస్తే పైకి వచ్చేస్తుంది. ఇలా మూవీని ప్రాపర్గా చూపెట్టలేకపోవడం అండి. కట్ చేస్తారు, సింపుల్గా ఇట్లా కట్ చేస్తారు. అంటే అనుకోవాలి మనమే వచ్చి ఇలా నీళ్ళలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ బయటకు తీసేసాడని. అలాంటి సీన్ చాలా ఉన్నాయి, మాట్లాడదాం. అండ్ ఇంటర్వ్యూలో అయితే నేను చాలా హైప్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా, సింపుల్గా అయిపోతుంది. ఇంటర్వ్యూలో అయిపోయాక మన హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది తన స్టోరీ ఏంటి, అవి ఎందుకు అవసరం, అది ఇది అని చెప్పేసి. తర్వాత అవి కనిపించేస్తాయి. మష్రూమ్స్ అంటారు, మరి ఏమంటారు, అవి ఆపోజిట్గా ఉంటుంది. అండ్ వీళ్ళు ఒక కొండ మీద ఉంటారు, ఆపోజిట్లో ఇంకో కొండ ఉంటుంది, దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని దాటి అవతల కొండకి వెళ్ళాలి. వెళ్ళడానికి ఇవతలు కడతారు, ఇవతల ఒక తాడు తీసుకొని ఒకదాన్ని కడతారు. ఫైన్, బాగుంది. అండ్ అవతలకి ఎలా కట్టారు అనేది నా ఫీలింగ్. అది చూపెట్టరు, కట్టేస్తారు, డైరెక్ట్ కట్టేస్తారు. ఏంటో అది ఇదొకటి కట్టేసి వెళ్ళిపోతుంటారు. హీరోయిన్
లేసి ఇరుకుతాయి అనుకుంటా తాడుకి. అప్పుడు మన హీరో వస్తాడు. హీరో వచ్చిన తర్వాత కట్ చేయడానికి ట్రై చేస్తుంటే అవతల ఉన్న తాడు వచ్చి ఇతరు పడిపోయి ఇతరులకు వచ్చేస్తారు. బాగానే ఉంది, ఐస్ బ్రేక్ అవుతుంటుంది. ఈ సీన్స్ బాగానే అనిపించినాయండి. ఈ సీన్ కానీ గ్రాఫిక్స్ కానీ కొంచెం ఇంటెన్స్ ఉంది. పడిపోతారా, కింద ఉంటారా, మీద ఉంటారా అని చెప్పేసి. అండ్ ఇదే సీన్లో తాడు పట్టుకోవడానికి మన హీరో జంప్ చేస్తుంటాడు. తాడు పట్టుకుంటారో లేదో చూపెట్టరు. తాడుకైతే చెయ్యి ఇట్లా వదిలేస్తాడు, మొత్తం వదిలేస్తాడు తాడు కోసం. హీరోయిన్ ఉంటుంది, ఓ ప్లేస్లో ఉంటుంది, ఐస్ బ్రేక్ అవుతుంటుంది. హీరో ఇట్లా క్యాచ్ చేసినప్పుడే కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు తాడు పట్టు. అండ్ ఇది కూడా కన్విన్స్గా అనిపించలేదు నాకు. ఒక నిమిషం అయితే అర్థం కాలేదు. నా పక్కన ఉన్న మా ఫ్రెండ్గా చెప్పాడు, తాడు ఇట్లా పట్టుకున్నాడు కిందికి వెళ్ళిపోతుంటుంది కదా తాడు, అట్లా హీరోయిన్ పట్టుకుందిలే అని చెప్పి. నాకైతే అంత ఎక్కలే భయ్యాది, అంటే గుర్తులేదు సీన్ కరెక్ట్గా. ఆఫ్టర్ ఓటీటీ వీ విల్ డిస్కస్ మోర్. ఫైనల్లీ మన హీరో వెళ్ళిపోతాడు ఫ్లవర్స్ దగ్గరికి. బట్ ఆ ఫ్లవర్ యొక్క పవర్ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకు ఒకటి చూపిస్తారండి. ఏంటంటే హీరోయిన్ వస్తుంది పైకి, చూస్తాడు, ఇది కాదు అది కాదు అని మాట్లాడుతుండే బ్యాక్గ్రౌండ్ నైస్లో. సడన్గా జారిపోతుంది. ఆమె పైకి రావచ్చు కదా, అంత దూరం వచ్చినప్పుడు పైకి రాదు. అట్లనే తాడు పట్టుకొని మాట్లాడుతుంటుంది, జారిపోతుంటుంది. జారిపోయినప్పుడు మన హీరో పట్టుకుంటాడు, చెయ్యి పట్టుకుంటాడు. ఒక క్షణంలో బ్లాంక్ అండి. అరే ఫ్లవర్స్ పట్టుకున్నాడా లేకపోతే ఏమన్నా అని చెప్పేసి పట్టుకున్నాడేమో అనుకున్నాం. ఎందుకంటే సీరియల్ టైప్లో అలా చూపిస్తున్నారండి మనకు, అంత హోల్డ్ చేస్తున్నారు. అంటే స్టార్టింగ్లో మనకు చూపించిన ఇంటెన్స్ కనిపించలేదు. ఇట్లా జస్ట్ ఇట్లా హ్యాండ్కి ఇట్లా 4 ఏళ్ళు తగలగానే వచ్చేస్తుంటుంది. కానీ ఇక్కడనేమో చూపిస్తుంటారు, హీరోయిన్ ఎక్స్ప్రెషన్ చూపిస్తారు, అన్నీ చూపించి లాస్ట్కి వస్తే వదిలేస్తాడు. ఇద్దరు లోయలో పడతారు. కట్ చేస్తారు. వాళ్ళు ఏడపడరు చూపెట్టరు, ఎవరు తీసుకెళ్తారో చూపెట్టరు, ఏం చూపెట్టరు. డైరెక్ట్ మనుషులలో మనకేం కనిపించదు. కట్ చేసి వేరే చేస్తారు, గుర్తుకు రావట్లేదు అది ఎవరు తీస్తారు. నెక్స్ట్ కట్ చేసిన తర్వాత అబ్బాయిది చూపిస్తారు. అబ్బాయి చచ్చిపోదానికి ఫిక్స్ అయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది, బయటకు వెళ్ళే రూట్ ఒక డ్రమ్ లో ఉంటుంది. ఆ డ్రమ్ లో ఉండిపోతాడు. అండ్ ఆ సీలేసర్ దానికి కూల్ చేస్తుంటారు, ఐస్ అయిపోతుంటాడు. అక్కడ డీటెయిలింగ్ చాలా బాగా అనిపించింది అండి. అది ఐస్ అంటే వాటర్ వస్తుంటది కన్నీళ్ళకి వెళ్ళి, ఆ వాటర్ కూడా గడ్డ కట్టుతుంది. చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత ఫైర్ ఒక్కొక్క చిన్న దాని మీద పడడం వల్ల ఐస్ కరిగిపోవడం బాగా అనిపించింది. అది ఈ 2 బ్యాక్ డ్రాప్స్ అంటే చాలా బాగా అనిపించింది అండి చూపించడంలో. కానీ ఇలా మన అమ్మాయిది ఈ అబ్బాయిది చూపిస్తుంటారు. అండ్ లాస్ట్కి కట్ చేసి మళ్ళీ మన హీరో తీస్తారు. ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఏదో ఆశ్రమంలో కనిపిస్తారు. ఆడికి ఎలా వచ్చాడని చెప్పి చూపించారు మనకు. హీరోయిన్ ఎక్కడో పడిపోయింది అంటారు. మళ్ళీ కట్ చేస్తే హీరోయిన్ చేయగలుగుతుంది. మళ్ళీ ఆమెను ఎవరు కాపాడారు చూపెట్టరు. నెక్స్ట్ మన హీరో ట్రై చేస్తుంటాడు అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరో తెలుసుకోవడానికి. అప్పుడు మనకు సీన్ చూపిస్తారు, నన్ను కాపాడన్న టైప్లో. ఇది ఎందుకు పెట్టారంటే డైవర్ట్ చేయడానికి. వాళ్ళు ఉన్నారు నిజంగా ఈ చుట్టుపక్కలనే ఉన్నారు, వాళ్ళని కాపాడాలి అన్నట్టు చూపిస్తారు మనకు. అండ్ డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయి. నీకు వాళ్ళు ఎవరో తెలియదా, వాళ్ళని కాపాడితే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇవన్నీ మూవీలో ఒక పార్ట్ అనిపించిన నాకైతే డైవర్టింగ్ కోసం పెట్టారనిపించింది. పర్లేదు, బాగానే అనిపించింది. ఫైనల్లీ అక్కడికి ఎలా వెళ్తావు అది అంటే ఒక గద్ద వస్తుందా, వాడు తీసుకెళ్తాడంట. వెళ్తాడు. ఆడికి వెళ్ళాక మనకు లయన్ సీన్ చూపిస్తారు. అక్కడ 3 సీన్స్ ఒకటే ప్యాటర్న్లో నడుస్తుంటే ఇంకా ఫైనల్లీ స్టోరీ మొత్తం అయిపోతుంది. ఆ స్టోరీ ఏంటనేది మీకు సినిమా చూసి ఉంటే మీకు ఐడియా వచ్చి ఉండాలి ఇప్పటికి. అవేంటో అనేది లాస్ట్ మాట్లాడుకుందాం. అదేంటంటే మూవీ లింక్ చేస్తారు, హీరోనే ఆ అమ్మాయి అబ్బాయి హీరో అని చెప్పేసి. ఫైనల్లీ మేమైతే అనుకున్నామో అదే జరిగింది. స్టోరీ మొత్తం రివీల్ అయిపోయాక మన హీరో డిసైడ్ అవుతాడు సూసైడ్ చేసుకుందామని చెప్పేసి. సేమ్ ప్యాటర్న్. ఆ అబ్బాయి కూడా అట్లనే అనిపిస్తారు, చూపిస్తారు, లాగుతారు, చూపిస్తారు చచ్చిపోతాడేమో అన్నట్టు. మన హీరోని కూడా అట్లనే చూపించి వదిలేస్తారేమనుకున్నాం, కానీ పోస్ట్ చేసుకుంటాడు. ఏంట్రా ఇది ఫినిషింగ్గా అయిపోయింది ఆ స్టోరీ, ఇలా ఉంది అంటే అని చెప్పి నేను అనుకున్నా. అప్పుడే ఆపోజిట్లో ఇంకో కొండ మీద చూపిస్తారు, దానికి వేరే ఫ్లాష్ బ్యాక్ వేస్తారు, ఇవి ఏదో శుక్లపక్షం సంథింగ్ ఏమో అని. అప్పుడు మన హీరో ట్రై చేస్తాడు అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆలోచనతో. ఆ ఫీల్ బాగానే అనిపిస్తుంది. సడన్గా లేస్తాడండి, అంత గొంతులో అంత రక్తం పారినా కూడా లేస్తాడు, తాడు కట్టుకుంటాడు, వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అలా ఎలా చేస్తాడంటే ఇట్స్ పాసిబుల్ హీరో అన్నట్టు. నాకు అదే ఎక్కలేదండి చాలా. ఫస్ట్ థింగ్, మన హీరో పైనుంచి కింద పడ్డాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, నడుచుకోవడానికి కూడా వీలు లేదు. అండ్ గొంతులో పొడుచుకున్నాడు, రక్తం కారుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రన్ చేయడం, దూకడం అనేది చాలా ఇలాజికల్ అనిపించింది నాకైతే. ఫైనలీ ఫ్లవర్ కట్ చేస్తాడు, ఫ్లవర్ కిందికి పడిపోతుంటుంది, కానీ అది పట్టుకున్నాడో లేదని మనకు చూపించరు. మళ్ళీ కింద పడిపోతాడు, లోయలు పడిపోతాడు. మళ్ళీ కట్ ఓపెన్ చేస్తే ఒక నది కాడ తేలుతాడు. ఆడికి ఎవరు తీసుకొచ్చారో చూపించరు. ఆడ చూస్తే హీరోయిన్ కనిపిస్తే
హీరో పట్టుకున్నాడా లేదా అని తెలుసుకోవడానికి హీరోయిన్ని టచ్ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది నేను పట్టుకున్నా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. స్టోరీ ఫినిష్డ్ ఆడికి. అరే సినిమా అయిపోయింది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యానండి. అవేంటనేది ఇప్పుడు మాట్లాడదాం. ఇవ్వండి ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అండ్ ఇల్లాజికల్ సీన్స్. అండ్ మూవీలో వదిలేసిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఒక అబ్బాయి ఉంటాడు కదా మూవీలో. అబ్బాయి బ్యాక్ డ్రాప్లో ప్రతి సైంటిస్ట్కి లెఫ్ట్ సైడ్ కన్ను పోయి ఉంటుంది. అది అందుకనేది చూపించారు. అండ్ ఒకటి ఫుల్గా మాస్క్ చేసుకొని ఒకటి కేసు పట్టుకొని వస్తుంటాడు. అందులో ఏముంది వాడేవాడని చూపించారు. అండ్ మూవీలో ఆ సైంటిస్ట్లది ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని కనుక్కున్నారా, ఏమైంది, ఫర్దర్గా ఏమేమి జరుగుతుంది అనేది చూపించారు. ఆడికే స్టాప్ చేశారు. పార్ట్ 2 ఉన్నా నేను ఒప్పుకుంటా దానికోసం. పార్ట్ 2 కూడా చూపించలేదు మనకైతే. సో ఇది లూప్ హోల్స్. అండ్ దిస్ ఈస్ మై ఇన్ డీటెయిల్ ఒపీనియన్ ఆన్ గామి మూవీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు కనిపించిన 3 సినిమాలు ఏంటంటే, 1 కేర్ ఆఫ్ కంచరపాలెం, 2 ఆ మూవీ, 3 శ్యామ్ సింగ్ రాయ్. సినిమాలు దేనికి ఏ రిఫరెన్స్ ఎక్కడెక్కడ వాడారు అని చెప్పి మీకు ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ గామి ఇన్ డీటెయిల్ రివ్యూ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి భయ్య, ఈ మూవీ తోపు అది ఇది అని అంటారు, కానీ ఈ మూవీలో కొన్ని బొక్కలు ఉన్నాయి. అవి ఎవరు కనిపించట్లేదా, నాకు ఒక్కొక్కరికే కనిపిస్తుందని తెలుసుకోవడానికి మాత్రమే. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావాలని కూడా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.